నల్గొండ జిల్లా మత్స్య సొసైటీకి గత కొన్నేళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా నిర్లక్ష్యం చేసి నేడు కొత్తగా నూతన సొసైటీని ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించడం సరికాదని టీఆర్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు లోకరబైన రమణ ముదిరాజ్ అన్నారు. జనరల్ బాడీని ప్రకటిస్తామని జూన్ 7న సమావేశం ఉంటుందని అధికారులు ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. నల్గొండ జిల్లా మత్స్య సొసైటీకి నిబంధనల ప్రకారం రహస్య ఓటింగ్ విధానంలో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ టీఆర్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు లోకరబైన రమణ ముదిరాజ్ గురువారం నల్గొండ జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకయ్యకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రమణ ముదిరాజ్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా మత్స్య సొసైటీకి చీఫ్ ప్రమోటర్ను నియమిస్తామని, నూతన జనరల్ బాడీని ప్రకటిస్తామనే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తరపున మత్స్యశాఖ ఏర్పాటు చేసిన 249 మత్స్య సొసైటీలలో ఎన్నికలు జరగకుండా కొత్త జనరల్ బాడీని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం సరికాదన్నారు. నల్గొండ జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్టులైన మూసీ రిజర్వాయర్, AKBRలతో పాటు పెండింగ్లో ఉన్న 100కు పైగా మత్స్య సొసైటీలకు ఎన్నికలు నిర్వహించి పాలక మండళ్లు ఏర్పాటైన తర్వాత జిల్లా మత్స్య సొసైటీకి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాముల అశోక్ ముదిరాజ్, రాష్ట్ర యువత ఉపాధ్యక్షుడు జిట్టబోయిన రమేష్, నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుడిసె కృష్ణ, రాఖీ తదితరులు ఉన్నారు. ఇవాళ నల్లగొండ జిల్లా మత్స్యశాఖ అధికారిని కలవడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ చెప్పాల్సిందంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా నల్లగొండ జిల్లాకి మత్స్య సొసైటీ ఉన్నది. దీనికి అధ్యక్షుడు కూడా గతంలో మామిడి వెంకటేశ్వర గారు పనిచేయడం జరిగింది. వారి తర్వాత ఇప్పటి వరకు కూడా కనీసం ఒక 18-19 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎన్నికలు నిర్వహించలేదు. ఇవాళ కొత్తగా ఇవాళ ఒక నూతన సొసైటీ ఏర్పాటు చేయడానికి జిల్లా అనే ఒకటి తెరలేపుతా ఉన్నారు. దీనికి చీఫ్ ప్రమోటర్గా ఏకగ్రీవంగా లేదా చేతులు ఎత్తే విధానం ద్వారా పెడతానంటున్నారు. ఆల్రెడీ ఉన్న సొసైటీని కొత్తగా ఏర్పాటు చేయడం ఏందో అర్థం కాని పరిస్థితి. దయచేసి ప్రజల ఓటర్ల మనోభావాలను గౌరవించి ఏదైతే భారత రాజ్యాంగం రహస్య బ్యాలెట్ పేపర్ ద్వారా ఏ ఎన్నికైనా జరపాల్సిందిగా. ఎందుకంటే ఎవరు కూడా బహిరంగంగా చేతులు ఎత్తడం వల్ల వారి ముఖమాటలు కావచ్చు, ఇతరత్ర వాటి వల్ల కూడా వాళ్ళ ఈ ఓటును సరి వినియోగించుకోలేకపోతారు. కాబట్టి దయచేసి జిల్లా అధికారులు స్పందించి ఇప్పుడు 7వ తారీఖు జరిగేదిపోయే దీన్ని రహస్య ఓటింగ్ బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించి ఈ చెరువు నల్గొండ జిల్లాలో దాదాపు 249 మత్స్య సొసైటీలు ఉన్నాయి. కాబట్టి వారందరి ఒక్కొక్క చెరువు సొసైటీకి ఒక్కొక్క అధ్యక్షుడు ఉంటారు. అధ్యక్షుడు ఓటు కీలకం. ఇక్కడ అధ్యక్షుడి సొసైటీ అధ్యక్షుడి నల్గొండ జిల్లా సొసైటీ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది వారి ఓటు ద్వారా. కాబట్టి సక్రమంగా ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కు వినియోగించుకునేలాగా ఆదేశాలు జారీ చేసి ఆ విధమైన ప్రక్రియలో ఓటింగ్ అంటే రహస్య బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ ఎన్నిక నిర్వహించాలని కోరుతూ ఇదే విషయమే కమిషనర్ కూడా లేఖ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కలెక్టర్ గారు కూడా లేఖ ఇవ్వడం జరుగుతుంది. ఇంత తొందరగా అనేది ఇప్పుడు మేము గత 1 సంవత్సర కాలం కూడా కోరుతా ఉన్నాం. ఎన్నికలు పెట్టండి, ఎన్నికలు నిర్వహించండి అని చెప్పని కూడా మేము కోరుతా ఉన్నాం. గతంలో ఉన్న చిట్టారెడ్డి జిల్లా మత్స్యశాఖ అధికారి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకయ్య గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 7వ తారీఖు జరిగే దాన్ని దాన్ని పోస్ట్పోన్ చేసన్నా లేదా అదే రోజు బ్యాలెట్ పేపర్ ద్వారా రహస్య ఓటింగ్ నిర్వహించి మత్స్యశాఖ సొసైటీలకు న్యాయం చేయాల్సింది కూడా కోరుతా ఉన్నాం.